నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ అంశం చాలా కీలకం. పోటీ పరీక్షల కోసం ఒక మర్చిపోలేని మెంటల్ మ్యాప్ను ఎలా నిర్మించాలో, సంక్లిష్టమైన అంశాలను విజువల్స్ ద్వారా మెదడులో శాశ్వతంగా ఎలా ముద్రించుకోవాలో ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ 22 షెడ్యూల్డ్ భాషలను, వాటి సంవత్సరాలను, రాజ్యాంగ సవరణలను చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అవునా? కానీ భయపెట్టేలా కనిపించే ఈ పెద్ద డేటాను ఒక శాశ్వతమైన పిక్చర్లాగా మన బ్రెయిన్లో ఎలా ఫిక్స్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సరైన పద్ధతిలో నేర్చుకుంటే ఇది చాలా సులభం. ఈ మొత్తం టాపిక్ని మనం ఎలా డీకోడ్ చేయబోతున్నామో ఈ ఎజెండా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ద గ్రేట్ లాంగ్వేజ్ ట్రైన్, కొత్త భాషల టైమ్ లైన్, ప్రాచీన పండితులు, ఎగ్జామ్ ట్రాప్స్, చివరగా మాస్టర్ రీకాల్ ఫార్ములా. ముందుకెళ్దామా మరి? మొదటి విభాగం, ద గ్రేట్ లాంగ్వేజ్ ట్రైన్. ముందుగా మనం ఒక అద్భుతమైన రైలు ప్రయాణాన్ని ఊహించుకుందాం. ఇందులో కేవలం 4 కంపార్ట్మెంట్లుంటాయి. అవే మన 4 భాషా కుటుంబాలు. ఈ రైలే మన మెమరీ ప్యాలెస్కి పునాది. ఒక్కసారి ఇక్కడ గమనిస్తే నార్త్ ఇండియన్ భాషల వెయిటేజ్ ఎంత ఎక్కువగా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ 22 అనే పెద్ద నెంబర్ని కాస్త 15, 4, 2 మరియు 1గా విడగొట్టేద్దాం. ఇలా చంక్స్గా చేసుకుంటే బ్రెయిన్కి సమాచారాన్ని ప్రాసెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఆ 15 భాషలున్న ఇండో ఆరియన్ కంపార్ట్మెంట్లోకి వెళ్దాం. దీన్ని ఒక పెద్ద రాజదర్బార్ అనుకుందాం. అక్కడ హిందీ రాజు, ఉర్దూ కవి, పంజాబీ రైతు, మరాఠీ యోధుడు, గుజరాతీ వ్యాపారవేత్త, బెంగాలీ కళాకారుడు మరియు అస్సామీ టీ మేకర్, ఇలా క్యారెక్టర్స్తో లింక్ చేసుకుంటే ఈ 7 భాషలు ఒక కథలాగా బాగా గుర్తుండిపోతాయి. అదే దర్బార్లో మిగిలిన 8 పాత్రలను కూడా యాడ్ చేద్దాం. ఒడియా పూజారి, కొంకణి బీచ్ మ్యాన్, నేపాలీ మౌంటైన్ గార్డ్, సింధీ వ్యాపారి, కాశ్మీరీ స్నోమ్యాన్, డోగ్రీ సైనికుడు, మైథిలీ పండితుడు, చివరగా సంస్కృతం గురువు. ఇవన్నీ ఊహించుకున్నారు కదా? బస్, మన 15 భాషల పెద్ద కంపార్ట్మెంట్ ఈజీగా పూర్తయినట్లే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా పడే ఒక పెద్ద ట్రాప్ ఇది. ద్రావిడ భాషలు అనగానే 5 సోదరీమణులు అని అనుకోవడం ఒక అపోహ. కానీ రాజ్యాంగ షెడ్యూల్లో ఉన్నవి కేవలం 4: తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం. అంతే. తులుభాష అసలు ఈ జాబితాలోనే లేదు. ఇక ఫైనల్గా ఆ రైల్లోని చివరి 2 కంపార్ట్మెంట్లను చూద్దాం. పర్వత యోధులైన మణిపురీ మరియు బోడో భాషలు టిబెటో బర్మన్ కంపార్ట్మెంట్లో ఉంటాయి. అలాగే అటవీ తెగలైన సంతాళీ భాష ఆస్ట్రో ఆసియాటిక్ కంపార్ట్మెంట్లో ఉంటుంది. దీంతో మన బేస్లైన్ ట్రైన్ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. విభాగం 2, కొత్త భాషల రాక. బేసిక్ సెటప్ అయితే చూశాం, కానీ ఈ రైల్లోకి దశాబ్దాల కాలంలో వివిధ రాజ్యాంగ సవరణల ద్వారా కొత్త ప్రయాణికులు అంటే కొత్త భాషలు ఎలా ఎక్కాయో ఇప్పుడు టైమ్లైన్ ద్వారా తెలుసుకుందాం. ఈ టైమ్లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. 1950లో అసలైన 8 భాషలు అంటే హమ్స్ ఓకే అని పిలిచే గ్రూప్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత 1967లో సింధీ లేటుగా పార్టీలో జాయిన్ అయ్యింది. ఇక 1992లో కొంకణి, మణిపురి, నేపాలీ అంటే కేఎంఎన్, 2003లో బోడో, డోగ్రీ, మైథిలీ, సంతాలి అనగా బీడీఎంఎస్ తోడయ్యాయి. ఈ చిన్న నిమోనిక్స్ వాడితే చాలు, ఏ భాష ఎప్పుడు వచ్చిందో ఇట్టే చెప్పేయచ్చు. విభాగం 3, ప్రాచీన పండితుల పరిచయం. మన లాంగ్వేజ్ ట్రైన్లోని వీఐపీ క్యాబిన్లోకి ఎంటర్ అవుతున్నామిప్పుడు. పరీక్షల్లో మనకు సాలిడ్గా మార్కులు తెచ్చిపెట్టే క్లాసికల్ లాంగ్వేజెస్ గురించే ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. ఏ భాషకు ఎప్పుడు ప్రాచీన హోదా లభించిందో ఇక్కడ క్రమపద్ధతిలో ఉంది చూడండి. 2004లో తమిళం, 2005లో సంస్కృతం, 2008లో తెలుగు మరియు కన్నడ, 2013లో మలయాళం, చివరగా 2014లో ఒడియా. ఎగ్జామ్స్లో వీటికి సంబంధించిన ఆర్డర్ అనేది ఖచ్చితంగా అడుగుతుంటారు కాబట్టి ఇది చాలా కీలకం. ఆ క్రమాన్ని గుర్తుపెట్టుకోవడానికి అసలు కష్టపడక్కర్లేదు. ఇక్కడో అదిరిపోయే ట్రిక్కుంది. తా, సా, తే, క, మ, ఓ. ఒకసారి గట్టిగా ఈ ఫొనెటిక్ ట్రిక్ని చదివి చూడండి. క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్డర్ తక్షణమే మన మెదడులో శాశ్వతంగా లాక్ అయిపోతుంది. విభాగం 4, సాధారణ ఎగ్జామ్ ట్రాప్స్. ఎగ్జామినర్స్ ఎక్కడా, ఎలా కన్ఫ్యూజ్ చేస్తారో తెలిస్తే మనం సగం గెలిచినట్లే కదా. మల్టిపుల్ చాయిస్లో పడే ఆ ట్రాప్స్ని ఎలా దాటాలో ఈ సర్వైవల్ గైడ్ ద్వారా చూద్దాం. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఎక్కువ మార్కులు కోల్పోయేది ఇక్కడే. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ మరియు తులు భాషలు షెడ్యూల్ జాబితాలో లేవు. అలాగే ద్రావిడ భాషలు కేవలం 4 మాత్రమే, 5 కాదు.
ఇంకో విషయం ఏంటంటే సంస్కృతం ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినది, ద్రావిడియన్ కాదు. ఈ చిన్న చిన్న విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి సుమా. విభాగం 5 మాస్టర్ రీకాల్ ఫార్ములా. మనం దాదాపు ఈ ఎక్స్ప్లెయినర్ చివరికి వచ్చేశాం. ఇప్పటివరకు నేర్చుకున్నదాన్ని ఒకే ఒక ఫార్ములాలాగా బ్రెయిన్లోకి ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం. 22. మొదట్లో ఈ నంబర్ చూస్తే కాస్త భయం వేసింది కదూ, కాని ఇప్పుడు చూడండి, ఇది ఒక భయపెట్టే జాబితాయే మాత్రం కాదు. మన మైండ్లో చాలా స్పష్టంగా, పర్ఫెక్ట్గా అమరిపోయిన ఒక సుందరమైన మెంటల్ మ్యాప్. జస్ట్ ఒక 30 సెకండ్లలో ఇదంతా ఎలా రివిజన్ చేయొచ్చో ఈ 3 స్టెప్స్ చూస్తే అర్థమవుతుంది. స్టెప్ 1 15 నార్త్ ప్లస్ 4 సౌత్ ప్లస్ 2 హిల్స్ ప్లస్ 1 ఫారెస్ట్. స్టెప్ 2 అమెండ్మెంట్స్ 1967లో 1, 92లో 3, 2003లో 4. ఇక స్టెప్ 3 క్లాసికల్ భాషల కోసం ఆ చిన్న ట్రిక్ తా సా తేకామా ఓ. ఎంత సింపుల్ కదా. దీన్నంతటినీ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి ఒక అద్భుతమైన సైకలాజికల్ టెక్నిక్ చెప్తాను. అదే ద నైట్ ఫిక్స్. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆ 4 కంపార్ట్మెంట్ల రైలును, ఆ పాత్రలను ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి చాలు. మీ బ్రెయిన్ దాన్ని ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపించేస్తుంది. ఇంకసలు మర్చిపోలేరు. సో మన మెమరీ ప్యాలెస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ సాలిడ్ మెంటల్ మ్యాప్తో రాబోయే ఏ కఠినమైన మాక్ ఎగ్జామ్నైనా సరే చిటికలో ఆన్సర్ చేసేయొచ్చు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అవుతుంది. ఈ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తారు. ఆల్ ది బెస్ట్.